రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు. రేషన్ కార్డుల జారీపై ప్రజాప్రతినిధులు సలహాలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టుకి చెందిన 3 పంప్ హౌజ్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. వర్షాలు పడుతుండటంతో జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించారు మంత్రులు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో కొత్త రేషన్ కార్డుల కోసం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాలు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రేషన్ కార్డుకు గ్రామాల్లో వార్షిక ఆదాయం 1,50,000 లోపు లేదా మాగాని 3.5 ఎకరాల పొలం, 7.5 ఎకరాల చిలక, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారెవరూ నష్టపోకుండా అధ్యయనం చేయాలన్నారు మంత్రులు. అన్ని పార్టీలు ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాసి వారి సలహాలు తీసుకోవాలని తెలిపారు. 2 రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ఆప్షన్ ఇవ్వాలని మీటింగ్లో నిర్ణయించారు మంత్రులు. సక్సేనా కమిటీ సిఫార్సులను కొత్త రేషన్ కార్డుల మంజూరులో పరిగణలోకి తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. ప్రస్తుతం రాష్ట్రంలో 89,96,000 రేషన్ కార్డులున్నాయని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. సీతారామ ప్రాజెక్టుకు చెందిన 3 పంప్ హౌజ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న ఈ 3 పంప్ హౌజ్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఆదివారం ట్రయల్ రన్ మొదలు పెడతామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు చెందిన 3 పంప్ హౌజ్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సెక్రటేరియట్ రివ్యూ చేశారు ఉత్తమ్. పంప్ హౌజ్ల ప్రారంభోత్సవం రోజున ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఉత్తమ్. వర్షాలు పడుతుండటంతో జల విద్యుత్ ప్రాజెక్టులో గరిష్ట ఉత్పత్తికి అన్ని చర్యలు చేపట్టాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో శ్రీశైలం, జూరాల వంటి విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్య వచ్చి భారీగా నష్టం జరిగిందని చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా చూడాలన్నారు బట్టి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 17 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వారానికి ఒకసారి నివేదిక పంపాలని ఆదేశించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన అంశాలపై ఆ శాఖల సీఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు బట్టి. విద్యుత్ శాఖ అంటే 24 గంటలు పనిచేసే అత్యవసర శాఖ అని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో పైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు కట్టుబడి ఉన్నామన్నారు వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. జాతీయ పైలేరియా, నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆయుష్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ 2 వ్యాధుల కంట్రోల్కు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కేంద్ర మంత్రికి వివరించారు. సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలోని 14 ఆరోగ్య కేంద్రాల్లో స్పెషల్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు 2,600 మంది సిబ్బంది స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారన్నారు దామోదర్ రాజనరసింహ. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే 1,50,000 వరకు రుణమాఫీ చేసిందన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొన్నం. సాంకేతిక సమస్యల వల్ల ఎవరికైనా రుణమాఫీ రాకపోతే వ్యవసాయ అధికారులను కలవాలన్నారు. అప్లికేషన్ పెట్టుకోవడం అందరికి రాదు. అప్లికేషన్ పెట్టుకోవడము, దానికి ముందు మళ్ళీ అన్ని ఆఫీసుల నుంచి ముందుకు నడిపేయాలి, ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. కాబట్టి అటువంటి పని నా ఆఫీస్ చేస్తుంది. వాళ్ళ దగ్గర పేరు రాయించుకున్న తర్వాత మా ఊరు వచ్చి ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనే దాని మీద కావాలి. కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడగలో సీఎం హోదాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చివేస్తారని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వారికి నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దశదిశ చూపిస్తా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఆయన ఉన్న ఊరోళ్లకే పంగనామాలు పెట్టారని విమర్శించారు. చింతమడగలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ విషయాన్ని మంత్రి పొంగులేటి దృష్టికి తెచ్చారు గ్రామస్తులు. దీంతో ఆ గ్రామంలో పర్యటించి ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పొంగులేటి. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీ సెంటర్లను మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మంత్రి సీతక్క. అంగన్వాడీ సెంటర్లలో మెరుగైన సేవలు అందిస్తున్న రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని పెంచాలన్నారు.
రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సీతక్క. తెలంగాణలో అమలవుతున్న ప్రత్యేక సంక్షేమ పథకాలను వివరించారు. అంగన్వాడీ టీచర్లకు నెలకు 13,650 రూపాయల వేతనం, ఆయాలకు 7,800 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్టు చెప్పారు. వారి వేతనాల్లో 67% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, కేంద్రం తన వాటాను పెంచాలని కోరారు. మంత్రి సీతక్క ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సానుకూలంగా స్పందించారు. మలక్పేట ప్రభుత్వ హాస్టల్లో బాలికపై లైంగిక దాడి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి సీతక్క. అధికారులు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే తాను ప్రస్తావించినట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదన్నారు. మలక్పేట ప్రభుత్వ హాస్టల్ అందబాలికపై జరిగిన లైంగిక దాడి కేసు పురోగతిపై సెక్రటేరియట్లో సమీక్షించారు మంత్రి సీతక్క. నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు చెప్పారు అధికారులు. విధుల్లో అలసత్వం వహించిన సిబ్బందిని తొలగించినట్లు తెలిపారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేసి తప్పు చేసిన వారికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి.